ఉప్పాడ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. అసలు ఏ విధంగా ఇచ్చారు? ఆయన అక్కడికి వస్తున్నారంటేనే మొత్తం అందరూ కూడా పోగైపోయారు అనమాట. సో వాళ్ళందరికీ బహిరంగ ఆయన ఇచ్చిన భరోసా ఏంటిది? అంటే ఈ కాకినాడ ఉప్పాడ ప్రాంతం అనేది తీర ప్రాంతం కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి కూడా తీర ప్రాంతానికి అంటే మన భూమి అంతా కూడా కోతకు గురైపోయి ఎన్నో భవనాలు కానీ టెంపుల్స్ కానీ అంటే భూభాగం అంతా కూడా సముద్రంలో కలిసిపోతుందని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా నోరు నెత్తి కొట్టుకుంటూనే ఉన్నారు. మాకు ఎవరైనా పరిష్కారం చూపించండి, మా ఊర్లన్నీ కూడా ఇందులో కలిసిపోతున్నాయి సముద్రంలో అని చెప్పేసి. సో దానికి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటి వరకు కూడా లేదు. అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కన్నా ముందే కూడా ఆయన ఒక మాట ఇచ్చాడు. సో ఖచ్చితంగా నేను గెలిచినా గెలవకపోయినా కూడా ఈ యొక్క శాశ్వత పరిష్కారానికి దారి చూపే విధంగానే చేస్తాను అని చెప్పేసి. సో ఇంకా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు, రాలేదు, మాట్లాడలేదు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. అయితే ఆయన వచ్చినా రాకున్నా దీని గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో కూడా దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. సో ఇక్కడ నిన్న అయితే ఆయన వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో మాట్లాడుతున్నప్పుడు మత్స్యకారులతో మాట్లాడుతున్నప్పుడు మీ అందరికి కూడా మాట ఇస్తున్నాను, మంచే చేస్తాము అనే విధంగా ఆయన అయితే ఖచ్చితంగా ఒక మాట అయితే ఇచ్చాడు. సో ఇప్పటి వరకు అక్కడ చాలా భూభాగం అనేది సముద్రంలో కలిసిపోయింది. సో ఇక మీదట అలాంటిది అయితే ఉండదు. శాశ్వత పరిష్కారం కోసం ఒక గోడ నిర్మాణం కూడా చేస్తూ ఉన్నాము, రక్షణ గోడ అని చెప్పేసి కూడా చెప్పారు. సో దీనికి దాదాపుగా 300 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఆల్రెడీ అంటే ఇది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి అమిత్ షా గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. అంటే ఒక అందరి సభాముఖంగానే. సో అదేవిధంగా ఇంకా 3 రోజుల్లోనే బోట్ వేసుకొని నేను ఇక్కడికి వస్తాను, మీరు ఏదైతే చెప్పారో విషపూరితమైనటువంటి అంటే కంపెనీస్ నుంచి విషపూరిత జలాలు తీసుకొచ్చి సముద్రంలో వేస్తున్నారని చెప్పేసి దాని గురించి కూడా మేము ఒక అంటే ప్రత్యేకమైనటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేస్తాము రాష్ట్ర స్థాయిలో అని చెప్పేసి. అంటే కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈ విధంగా విషపూరిత జలాలు ఇక్కడికి అంటే సముద్రంలో పంపిస్తున్నారో సో వాళ్ళతో మాట్లాడడం కావచ్చు. అంటే మొత్తానికి పంపించొద్దు అని కాదు, విషపూరిత జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్యూరిఫై చేసి అప్పుడు తీసుకొచ్చి వదలండి, ఓకే నో ప్రాబ్లం. ఇంకా అది కాకుండా ఫిష్లు గుడ్లు పెట్టే ఒక సర్టెన్ టైం ఉంటుంది, ఆ టైం కాకుండా మిగతా టైంలో వేసుకోండి అని చెప్పేసి కూడా ఈ విధంగా రెండింటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మత్స్యకారులు చనిపోయిన కుటుంబ సభ్యులకి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏ ఒక్క బెనిఫిట్ కూడా రాలేదు. వాళ్ళకు కూడా సహాయం నిమిత్తం మేము అండగా ఉంటామని చెప్పేసి ఆన్ ది స్పాట్ 18 కుటుంబాలకు కూడా నష్టపరిహారం కూడా అందించడం జరిగింది. ఇక మీదట ఎవరు నష్టపోయినా కూడా వాళ్ళకి నష్టపరిహారం వస్తుంది అని చెప్పేసి మాట ఇచ్చారు. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది మీకు మంచే చేస్తుంది. ఇప్పుడైతే ఒక 6 కోట్లతోని తాత్కాలికంగా ఒక రక్షణ గోడ నిర్మిస్తున్నాము. తొందరలోనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే దీనికి సానుకూలంగా ఇంకా అంటే బెనిఫిట్ల పరంగా ముందుకెళ్తుందో అప్పుడు 300 కోట్లతోని శాశ్వతంగా రక్షణ గోడ నిర్మిస్తాము. ఇంకా దాని కారణంగా సుమారుగా 50 నుంచి 100 సంవత్సరాల వరకు ఎలాంటి హాని కూడా ఉండదు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం వచ్చింది. అరే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఇవ్వడమే కాదు, దాని మీద నిలబడతారు, సో ఖచ్చితంగా మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు నమ్మకంగా చాలా హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది.